ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారి కార్యాలయంలో వారికి ఒక నూతన పార్టీ నుండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ని కించపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈసీ వ్యవహారం ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్టుందని చెప్పి మాట్లాడటం, ఎలక్షన్ కమిషన్ సక్రమంగా వ్యవహరించలేదనే పద్ధతిలో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తూ నూతన పార్టీ నుండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద సత్వరమే విచారణ జరిపించాలి, ఎన్నికల కమిషన్ ఆయన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ తీసుకోవాలని కూడా ఎన్నికల కమిషన్కి నూతన పార్టీ నుండి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైనా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ దాన్ని కూడా బెదిరించేటువంటి ధోరణి మరి ఈరోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. లాస్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కాకుండా చక్కగా నాలాంటి వాళ్ళు నూతన పార్టీ నుండి పోటీ చేసిన వాళ్ళు, స్వతంత్రులు అందరూ కూడా చక్కగా పోటీ చేసే వాతావరణాన్ని ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది. ఎన్నికల కమిషన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నూతన పార్టీ నుండి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో సీఈఓ గారికి ఒక రిప్రజెంటేషన్ నూతన పార్టీ నుండి ఇవ్వడం జరిగింది.